నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గంలో నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాన్ని ఎంపీ అరవింద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఎంపీగా గెలిచి కమిషన్లు అవినీతి లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు చేరవేసి విజయవంతంగా 5 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పసుపు రైతుల కోసం ఎంత దూరమైనా వెళ్లానని మహబూబ్ నగర్ సభలో చెప్పారని ఆ విషయాన్ని నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలు మర్చిపోవద్దని కోరారు. భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్లో పనిచేస్తుందని ప్రజల కోసం కమిట్మెంట్లో పనిచేసే నాయకులను ఎన్నుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మా పార్టీ తరఫున మోడీ గారి తరఫున అందరి తరఫున కూడా నెల్లూరు ప్రజల్ని కోరడం జరుగుతూ ఉంది. మీ ఆశీర్వాదంతో ఎంపీగా 5 ఏళ్ళు పూర్తి చేసుకొని చేసిన వాగ్దానాల్ని కంప్లీట్ చేసుకొని వీలైనంత రైతులకు కానీ ప్రజలకు కానీ వివిధ వర్గాలకు కానీ సేవలు అందించి నయా పైసా అవినీతి ఆరోపణ లేకుండా 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న రైల్వే ఓవర్బ్రిడ్జ్లు పనులు వేగవంతం కొనసాగుతూ ఉన్నాయి. కేంద్రీయ విద్యాలయాలు 2, ఒకటి ఆల్రెడీ 20వ తారీఖు రోజు నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయం ఇనాగరేషన్ ఉంది. బోధనలో కేంద్రీయ విద్యాలయం పనులు ముందుకు సాగుతూ ఉన్నాయి. జగిత్యాల జిల్లాకు కూడా నవోదయ ప్రిన్సిపల్ శాంక్షన్ అయింది. ఉత్తర్వులు బయటికి వస్తాయి తొందరలో. రైల్వే స్టేషన్లు ఆధునీకరణ, కొత్త రైల్వే లైన్లు వర్కులు జరుగుతూ ఉన్నాయి. నేషనల్ హైవే వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఏ కాంట్రాక్టర్ని కూడా ఇబ్బంది పెట్టకపోవడం, మేబీ కాంట్రాక్టర్ కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. మాకు ఏంటి ఆశ్చర్యం ఫోన్ చేయడు, మమ్మల్ని కమిషన్లు అడగరు, కేఎస్పీ ట్యాక్సులు లేవు. మోడీ గారి భక్తుడుగా వచ్చి మోడీ గారి యొక్క విధానాలని బలంగా మెయింటైన్ చేస్తూ అదే గైడ్లైన్స్ నడుచుకుంటూ 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది.